చాలా మంది కంటెస్టెంట్ చాలా గేమ్ ప్లాన్స్ వస్తారన్నమాట. ఇలా క్యాంపెయిన్ చేద్దాం వర్కౌట్ అవ్వదు. చాలా మంది వెళ్ళిపోతారు చెంటి గారు ఇలా ఫ్యామిలీ ఎవరికి వర్కౌట్ అవ్వదు. బట్ మీరు 2 times వచ్చినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఈ ఫ్యామిలీ కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది. అదే అన్న, మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను బయట కూడా వెళ్తూ ఉంటాను. నా సరదాగా ఎవరితో ఫ్రెండ్స్ సిట్టింగ్ చేసినా కూర్చున్నా అయినా ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను, నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. చాలా ప్లస్ అయింది అన్న. జెన్యూన్ గా ఒక్కటే చెప్పాలి, నువ్వు నిజం చెప్పాలి. 24 hours నడుస్తుందా లేదా బిగ్ బాస్? ఇది 100% నడుస్తుంది అన్న. అది అంటే చిన్న డౌట్. డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళి అప్పుడు తెలుస్తాను అన్న. అది తెలియదు అన్న, చెప్పారు కదా పృథ్వీ విష్ణుపై చెప్పారు వాళ్ళ గురించి అన్న. చెప్పాను స్టేజ్ మీద బాగుపడితే గౌతమ్ చేస్తానని చెప్పాను. బట్ నిఖిల్ చేశారు. ఎవరు చేసినా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అని క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సినిమాలో యాక్షన్ అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ.